పూరా లోకల్. ఇవాళ ఎవరండి ఢిల్లీలో ధర్నా నిర్వహించడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి రావాలి. మన తెలంగాణ నుంచి వెళ్ళిపోయినటువంటి నాయకులు వీరితో పాటు ఏమన్నారు? ఇండియా కూటమి మొత్తాన్ని ఇన్వాల్వ్ చేస్తామన్నారు. మా నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు తెల్లారి లేస్తే బీసీ జపం చేస్తూ ఉన్నాడని అన్నారు. అదే రాహుల్ గాంధీ గారు బీసీలకు అన్యాయం జరిగింది, చారిత్రక తప్పిదం జరిగింది, దీనికి మేము బాధ్యత వహిస్తున్నాం అనేటువంటి మాట కూడా అన్నాడు. మరి గంభీరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి ఆ పార్టీ నాయకత్వం నిన్న జరిగినటువంటి ధర్నాలో భాగస్వామ్యం కాకపోవడాన్ని ఏ రకంగా రిసీవ్ చేసుకోవాలి? ఈయన పోయింది ధర్నా కోసం, 9th షెడ్యూల్లో చేర్పించడం కోసం. మాట్లాడినటువంటి మాటలు ఏంటి? మోడీని తీస్తాం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తాం. ఇదేమన్నా మోడీ సహకారంతో 9th షెడ్యూల్ చేర్చుకోవాల్సినటువంటి అంశం గురించి పోయి ఆయనను తీస్తాం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తామనంటే ఈయన నిజాయితీకి అది నిదర్శనం. ఎట్టి పరిస్థితులలో బీసీలకు సంబంధించినటువంటి ఈ బిల్లులు 9th షెడ్యూల్లో చేర్చబడకుండా ఉండేటువంటి దుర్మార్గపు వాతావరణాన్ని సృష్టించి వచ్చింది. కాబట్టే డే 1 నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, మేమందరం బీసీ నాయకులు, మా అగ్రనాయకత్వం కూడా 9th షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే సమస్యకు పరిష్కారం అనేటువంటి దానికి కట్టుబడి ఉన్నాం. వీళ్ళ దుర్మార్గాన్ని ఎండగడతాం. ఢిల్లీ మీద ఒత్తిడి వచ్చే విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి బీసీ బిడ్డను కదిలిస్తాం.